ఓకే. ఇప్పుడేంటంటే మనకి బర్ప్ స్కాన్ ఎలా చేస్తామో చూద్దాం. ఇక్కడ బర్ప్ స్కాన్ పెట్టాలంటే నాకు బర్ప్ సూట్ ప్రొఫెషనల్ మాత్రమే కావాలి. ప్రొఫెషనల్ నుండి మనకి బర్ప్ రన్ అవుతుందనమాట. సో, ఈ బర్ప్‌లో మనకి 2 ఉన్నాయి. ఒకటి క్రెడెన్షియల్ స్కాను, వితౌట్ క్రెడెన్షియల్ స్కాన్ అని 2 ఉంటాయి. హ్మ్. ప్రాక్సీలో ఇక్కడ మన ఓపెన్ బ్రౌజర్ ఉంటది. ఇక్కడైనా తీసుకోవచ్చు, ఇక్కడైనా తీసుకోవచ్చు. సో, ఓపెన్ బ్రౌజర్ క్లిక్ చేస్తే ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ ఒకటి యాడ్ అవుతుంది ఇక్కడ బ్లూ కలర్‌లో. ఓకే. హ్మ్. ఇదేంటి అంటే మనం హిట్ చేసిన ప్రతిసారి ఇది మన టార్గెట్ సైట్‌ని నేను హిట్ చేశాను. ఇక్కడ ఎప్పుడైతే స్క్రోల్ అవుతుందో కొంచెం ఓకే. ఇది ఎప్పుడైతే మనకు స్క్రోల్ అవుతుందో వెబ్‌సైట్ యాక్సెస్ అవుతుందో ఇక్కడ హెచ్‌టిపి హిస్టరీలో ఇదిగోండి మన సైట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. అంటే రిక్వెస్ట్ అన్నీ ఇక్కడ డిస్‌ప్లే అవుతున్నాయి. సో, ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? ఇది మన వెబ్‌సైట్ అని కన్ఫర్మ్ అయిపోయింది. సో, రైట్ క్లిక్ దీన్ని టార్గెట్‌కి యాడ్ చేయాలి ఫస్ట్. యాడ్ టు స్కోప్. దీన్ని నేను స్కోప్ యాడ్ చేశాను. ఓకే. ఇప్పుడు టార్గెట్‌లోకెళ్ళి మన స్కోప్ ఆల్రెడీ యాడ్ అయిపోయింది కదా! సో, దీన్ని తీసుకొని రైట్ క్లిక్ స్కాన్‌కెళ్ళిపోతాం. ఇది నార్మల్ స్కాన్. ఇదేంటి బేసిక్‌గా దీన్ని యాక్టివ్ స్కాన్ అంటాం. సో, పాసివ్ స్కాన్ ఏంటి అంటే మన డాష్‌బోర్డ్‌లో ఎప్పుడైతే మనము స్క్రోల్ చేసామో మన ఎక్స్‌టెన్షన్ నుంచి ఇక్కడ ఆటోమేటిక్‌గా స్కాన్ జరుగుతుంది ఇది. దీన్ని పాసివ్ స్కాన్ అంటాం. ఈ పాసివ్ స్కాన్‌లో ఆల్రెడీ ఇష్యూస్ వచ్చాయి. ఇవన్నీ ఏంటది? అన్‌ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ జరుగుతుంది. స్ట్రిక్ట్ ట్రాన్స్‌పోర్ట్ సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్ లేదు. క్లిక్ జాబ్ వల్నరబిలిటీ ఉంది అని అంటే కొన్ని వల్నరబిలిటీస్ నియమిస్తున్నాడు. ఇదేంటి పాసివ్ స్కాను. మనకి యాక్టివ్ స్కాన్ కావాలి. సో, యాక్టివ్ స్కాన్ కావాలంటే టార్గెట్‌లోకెళ్ళి రైట్ క్లిక్ తీసుకొని మన టార్గెట్ వెబ్‌సైట్ మీద రైట్ క్లిక్ తీసుకొని స్కాన్ తీసుకుంటాం. ఆ స్కాన్‌లో ఇది ఇలా వస్తుంది. ఇప్పుడు స్కాన్ టైప్ ఏంటి అని అడుగుతుంది. అంటే క్రాల్ అండ్ ఆడిట్. ఈ క్రాల్ ఆడిట్‌లో ఏంటి? ప్రతి ఒక్క ఎండ్ పాయింట్‌ని కాల్ చేసుకుంటూ, దాన్ని ఆడిట్ చేసుకుంటూ టెస్ట్ చేస్తున్నాం. అంటే ఇన్‌కేస్ ఏమైనా ఏపీఐ కాల్స్ గాని ఉన్నా, అది డిటెక్ట్ చేసి వాటిని కూడా ఇక్కడ మనం స్కాన్ చేయమని చెప్తున్నాం వల్నరబిలిటీస్‌ని ఫైండ్ చేయమని. సో, దాంతో ఇక్కడేంటి కొత్తగా ఏఐ ఇంప్లిమెంట్ అయింది. సో, నాకేంటంటే ఏఐ వద్దు. నేను మాన్యువల్‌గా తీసుకుంటాను. ఫాల్స్ పాజిటివ్స్ అని చెప్పేసి నేను క్లిక్ చేశాను. కంటిన్యూ స్కానింగ్ వితౌట్ ఏఐ ఎన్హాన్స్‌మెంట్. నెక్స్ట్. ఇక్కడ నేనిచ్చిన వెబ్‌సైట్ యొక్క టార్గెట్ ఇక్కడ కనిపించింది నాకు. అంటే మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మనం ఎక్కడ ఏ స్కోప్ ఇచ్చామో అదే ఇక్కడ రన్ అవుతుంది అని. సో, బేసిక్‌గా ప్రోటోకాల్ యూజ్ చేసుకొని రన్ అవుతుంది. హెచ్‌టిటిపిఎస్ వెబ్ పోర్ట్స్ కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం స్కాన్ రన్ చేస్తున్నాం. నెక్స్ట్. ఇక్కడ స్కాన్ కాన్ఫిగరేషన్ ఏంటంటే నీకు లైట్ వెయిట్‌లో కావాలా? అంటే 15 మినిట్స్‌లో స్కాన్ అయిపోద్ది. రిజల్ట్ వస్తది. ఫాస్ట్‌గా అయిపోద్ది. అంటే ఒక 1 అవర్ అట్లా. బ్యాలెన్స్‌డ్ అంటే కొన్ని గంటలు అయిపోద్ది. సర్వర్‌కి మనకి ఏ ఇబ్బంది లేకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఫైర్‌వాల్ బ్లాక్ అవ్వకుండా స్కాన్ చేస్తది. డీప్ స్కాన్. డీప్ ఏంటంటే ప్రతి ఒక్క యూఆర్ఎల్‌ని హిట్ చేసుకుంటూ, ప్రతి ఒక్క టెస్ట్ కేస్‌ని రన్ చేసుకుంటూ, మనం మాట్లాడిన ఓఎస్పీ స్టాండర్డ్‌లు, ఎస్‌క్యూఎల్ ఇంజెక్షను సంథింగ్ ఇయన్నీ ఉంటాయి. అవన్నీ వన్ బై వన్ టెస్ట్ చేసుకుంటూ ఒక్కొక్క ఎండ్ పాయింట్‌ని బేస్ చేసుకొని వెళ్ళిపోయిద్ది. సో, నెక్స్ట్ ఇప్పుడు లాగిన్ పేజ్ ఉంది అంటే యూజ్ లాగిన్ క్రెడెన్షియల్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్‌ని బేస్ చేసుకొని వెళ్తాం.